రైట్గా రమణ్. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా కన్వీనర్సు, ఆ తర్వాత ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి కో కన్వీనర్ల నియామకం జరిగింది. వాళ్ళ ముగ్గురిని మీకు పరిచయం చేసేటువంటి కార్యక్రమం ఉంది. ఒక్క నిమిషం అది కంప్లీట్ చేస్తా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా మనోజ్ ఆకుల, ఆ తర్వాత తెలంగాణ సోషల్ మీడియా దక్షిణ తెలంగాణ కన్వీనర్గా శ్రీనివాస్ మార్తా, అలాగే రండి మనోజ్, అలాగే ఉత్తర తెలంగాణ కన్వీనర్గా శ్రీనివాస్ గౌడ్. రా మార్తా. ఇక్కడ మార్తా గురించి చెప్పాలి. శ్రీనివాస్ మార్తా ఈ ప్రజల కోసం, ఈ ప్రజలకు జరిగిన అన్యాయం మీద బరిగీసి ఈ బీసీలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్న కోమటోల బిడ్డ. వైశ్యులు కోమటోల బిడ్డ. వీళ్ళను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ రెడ్డి ప్రభుత్వాలు, రావు ప్రభుత్వాలు కోమట్లను కూడా పట్టించుకోకుండా వాళ్ళను నానా రకాలుగా వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళకు కూడా సముచిత స్థానం ఇస్తుంది. నాతో శ్రీనివాస్ అంటూ ఉంటాడు, అన్నా మమ్మల్ని ఆదుకోవాల్సింది ఖచ్చితంగా బీసీలు ఆదుకోవాలి, రేపటి ప్రభుత్వం ఆదుకోవాలంటే ఎస్ మేము హామీ ఇస్తా ఉన్నాం. ఆ మాట వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కడ ఉండదు. వాళ్ళని భయపెడుతూ రకరకాల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ నానా హింసలకు గురి చేస్తూ ఉంటుంది. నీ వాయిస్ నువ్వు వినిపించు మారుతా అని చెప్పిన. అందుకే దక్షిణ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కో కన్వీనర్గా శ్రీనివాస్ మార్తని. శ్రీనివాస్ గౌడ్ అన్న తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం తన జీవితాన్నంతా పణంగా పెట్టి పోరాడినటువంటి బిడ్డ శ్రీనివాస్ గౌడ్. రియలైజ్ అయిండు, దొరలు అగ్రవర్ణాల దగ్గర ఎన్ని రోజులు ఊడిగం చేసినా అది ఊడిగంగానే ఎట్టిచాకిరిగా మిగిలిపోతుంది. మన సొంత జాతుల కోసం, మన జాతుల కోసం నేను పనిచేస్తా అని చెప్పి ముందుకు వచ్చినటువంటి బిడ్డ శ్రీనివాస్ గౌడ్. ఆయన ఇవాళ ఉత్తర తెలంగాణ కన్వీనర్గా, ప్రాంత బాధ్యులుగా ఇవాళ నియమించడం జరిగింది. అలాగే మొత్తం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి కంప్లీట్గా సోషల్ మీడియా వ్యవహారాలన్నింటినీ మనోజ్ ఆకుల చూస్తాడు. అతన్ని నియామకం జరిగింది. మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్. ఏమైనా మాట్లాడతారా మీరు? సోషల్ మీడియాలో మాట్లాడతారట, వాళ్ళు ఇక్కడ మాట్లాడరట. సో ఒకటే నినాదం, 2028లో బీసీ జెండా ఎగురుతుందని ప్రజలు భావిస్తారు, రాజకీయ నాయకులు భావిస్తారు. కేవలం ఎలక్షన్ కోసం వెయిటింగ్ అంతే. ఎలక్షన్ వచ్చిందనంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుసు, వాళ్ళ ప్రభుత్వాలు ఇంకెప్పుడు రావని, మన ప్రభుత్వం వస్తుందని ప్రజలకు తెలుసు. కేవలం ఎలక్షన్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వెయిట్ చేస్తారు, ఇంకా 3 ఏళ్ళ మాది ఉంటుంది, ఇక మళ్ళీ రాదని. ఒక్కసారి బీసీ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ఎప్పుడు కూడా ఏ బీసీ నాయకుడు కూడా మాకు ఓటేయమని అడగడు. ఇంకా ఒక్కసారి వస్తే వాళ్ళు వద్దన్నా ఇంట్లో కూర్చున్నా అన్న మీరు బీఫామ్ తీసుకొని వేయండి మేము గెలిపించుకుందాం అనుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల మన వెలమల జనాభా కంటే 5 ఇంతలు ఎక్కువ జనాభా ఉంది. వైశ్యులది 5 ఇంతలు ఎక్కువ. ఒక్క కొనిజేటి రోషయ్య గారు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అనుభవరీత్యా దక్కిన పదవే, కానీ వీళ్ళకి రాజకీయ వాటా సరిగా దక్కలే. సో కాబట్టి ఈ నూతనంగా రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్గా నియామకమైనటువంటి మనోజ్ ఆకులకి ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మా ఒక చిరు సత్కారం. అలాగే శ్రీనివాస్ గౌడ్ ఇస్ ఎ లెజెండర్ సోషల్ మీడియాలో. రైట్, కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్. ఇలా ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే సూత్రం చెప్తా, వీళ్ళకి కూడా మళ్ళా జన్మ లేదు. ఇప్పుడే ఏం చేసే ప్రతి పని నిజాయితీగా మన ప్రజల కోణంలో చేయాలని చెప్పి నేను మీ అందరి తరఫున వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మైక్ ఇచ్చిపోతురా, తీసుకోతురా? రైట్, థ్యాంక్ యూ.